అనకాపల్లి జిల్లా పాయకరావుపేట జూన్ 4 తర్వాత వైసీపీకి దబిడిదిబిడే అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చిన అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కోటవురట్ల మండలం అన్నవరం గ్రామంలో వంగలపూడి అనిత ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో పాల్గొన్న అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ భారీగా తరలివచ్చిన మహిళలు గ్రామ ప్రజలు పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలం అన్నవరం గ్రామంలో టీడీపీ నేత శెట్టి విశ్వనాథం ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ ర్యాలీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంకు పాయకరావుపేట టీడీపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనిత, అనకాపల్లి బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి సీఎం రమేష్ హాజరయ్యారు. భారీ ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ మాట్లాడుతూ జూన్ 4 తర్వాత వైసీపీకి దబిడిదిబిడే అని అన్నారు. ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి ముఖ్య పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. వ్యతిరేక ఓట్లు చీలకుండా మాట నిలబెట్టుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. 20 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి, ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి కూటమిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఎంపీగా గెలిపిస్తే పాయకరావుపేట, నర్సీపట్నం, వడ్డాది, కొత్తవలసల మీదుగా కేంద్రంను ఒప్పించి రైల్వే లైన్ ఏర్పాటు చేస్తానని అన్నారు. పాయకరావుపేట ఇండస్ట్రియల్ కు అనువైన ప్రాంతమని, కొత్త ఇండస్ట్రీలు పెట్టడానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. వైసీపీ రాక్షస పాలనలో కొత్త ఇండస్ట్రీలు రావడానికి భయపడ్డాయని అన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి చంద్రబాబు 6 గ్యారంటీలు తీసుకువెళ్లే విధంగా ప్రచారం నిర్వహించాలని అన్నారు. అనకాపల్లి అభ్యర్థిగా తనకు కమలం గుర్తుపై ఓటు వేయాలని, పాయకరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా అనితకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అన్నవరం గ్రామంలో ఇంత భారీ సభ ఏర్పాటు చేసిన టీడీపీ నేత శెట్టి విశ్వనాథంకు టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. పంచకర్ల రమేష్ గారు, బండారు సత్యనారాయణమూర్తి గారు మొదటిగా మీటింగ్ పెట్టడం వల్ల ఆలస్యం అయిపోయింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదానికి దాదాపు 1 గంట పట్టింది. అయినా కూడా మీరందరూ వేచి ఉండడానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనకు ఎలక్షన్ కోడ్ ఉంది. సభాధ్యక్షులు విశ్వనాథ్ గారికి, మన పాయకరావుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ శాసనసభ్యురాలు, పాలిట్ బ్యూరో సభ్యురాలు అనిత గారికి, గడ్డం బుజ్జి గారికి, జనసేన నాయకులు ముత్యాలబాబు గారికి, మాజీ శాసనసభ్యులు, అలాగే పెద్దబాబు గారికి, కాశ్మీర్ గారు, గూడపూడి శ్రీధర్ గారు జనసేన పార్టీ, శ్రీనివాసు జనసేన పార్టీ, ఈ వేదిక పైన ఉన్న నాయకులకి, అన్నవరం గ్రామస్తులకి, కోట్లవరుట్ల నాయకులకి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా నేను అప్పుడే 8 గంటలప్పుడే వచ్చింటే బాగుండేది. చాలామంది ఉన్నారు. ఇంతసేపు వెయిట్ చేసడానికి మరొక్కసారి క్షమించమని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు మనకు ఎలక్షన్స్లో ఇంకా 20 రోజులే మనకు వర్కింగ్ డేస్ ఉన్నాయి. ఈ 20 రోజుల్లో మనం గ్రామాన డోర్ టు డోర్ తిరిగి, అంటే ఏ గ్రామంలో ఆ గ్రామం వాళ్ళు, లేదు ఏ మండలంలో ఆ మండలం వాళ్ళు తిరిగి ఇంటింటికి వార్డుకు మనం పనిచేసుకుని ఈ గుర్తుల గురించి చెప్పాలి. చంద్రబాబు నాయుడు ఏదైతే 6 గ్యారంటీలు చెప్పాడో, అలాగే ఇప్పుడు బీజేపీ కూడా పేదవారికి అందరికీ ఇల్లు కట్టించేదానికి, యువతకు ఉపాధి కల్పించేదానికి ఈ స్కీములని చెప్పినారు. దాదాపు 10 స్కీములు, మంచి స్కీములు ఉన్నాయి. అవన్నీ కూడా ఇంటింటికి తీసుకెళ్ళి, ముఖ్యంగా ఇక్కడ బీజేపీ కొత్త కాబట్టి ఆ కమలం గుర్తును, అందరికీ సైకిల్ అంటే బాగా గుర్తుంది, కమలం గుర్తును కూడా మొట్టమొదటి ఓటు పార్లమెంట్ అభ్యర్థికి ఇస్తారు. ఆ ఓటుని ప్రతి ఒక్కరి కళ్ళల్లో, ఒక కంటిలో కమలం గుర్తు, ఇంకో కంటిలో సైకిల్ గుర్తును ప్రతి ఒక్కరూ ఇంటింటికి తీసుకోవాల్సిందిగా కోరుతూ, ఏమాత్రం అనుమానం లేదు, ఈ కూటమి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. పవన్ కళ్యాణ్ గారి
ఆదరణలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అక్కడ ప్రధానమంత్రి అవుతారు. అలాగే జనసేన కీలక పాత్ర పోషిస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఆయన గత 2-3 సంవత్సరాలుగా చెప్తున్నాడు, నేను వ్యతిరేక ఓటు చీలనివని. ఆయన మాట నిలబెట్టుకున్నారు. ఈ కూటమిలో ముఖ్య పాత్ర పవన్ కళ్యాణ్ గారు పోషించారు కాబట్టి ఆయనకు మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విజయంలో ఆయన పాత్రే ఎక్కువ ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అలాగే ఈ ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి. పాయకరావుపేటలో అయితే మంచి ఇండస్ట్రీస్, పరిశ్రమలు వచ్చేదానికి వాతావరణం ఉంది. ఈ ప్రభుత్వానికి ముందు చూపు లేక వారు చేసే ఈ రాక్షస పాలన వల్ల ఎవరైనా పరిశ్రమలు స్థాపించాలంటే వారికి భయపడి ఈ ప్రాంతానికి రాలేకపోతున్నారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా ఈ 6 గ్యారెంటీలు ముఖ్యంగా మళ్ళీ ప్రతి ఒక్క ఇంటికి రేపు గవర్నమెంట్ మారిన తర్వాత ఈ పెన్షన్ 4,000 రూపాయలు చేస్తున్నారు. ఈ 3 నెలల బ్యాలెన్స్ కూడా డిఫరెన్స్ అమౌంట్ కడతారు. గ్యాస్ సిలిండర్లు ఇస్తారు. ఎంతమందికి అయితే పిల్లలు ఉంటే చదువుకుంటుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వస్తే ఈ ప్రాంతం డెవలప్ చేసేదానికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే పాయకరావుపేట నుంచి ఇక్కడ నర్సీపట్నం టు మన మాడుగుల, అలాగే చోడవరం నుంచి కొత్త వలసకు కొత్త రైల్వే లైను, హైవే కూడా తీసుకొని వచ్చేదానికి ప్రయత్నం చేస్తాము. ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా వరకు ఈ నీటిపారుదల ప్రాజెక్టులు ఆగిపోయినాయి. ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వస్తే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది. దాని ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఏ విధంగా కానీ ఈ కూటమి ప్రభుత్వం కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకుంటాం అని చెప్పేసి, అలాగే మనకు ఈ 5 సంవత్సరాల్లో మనం చూసాం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనిత గారిని ఏ విధంగా కేసులు పెట్టి వేధించారో, చాలా హేళనగా మాట్లాడారో. మన ఈ పాయకరావుపేటలో ఉండే కాన్స్టిట్యూన్సీలో తెలుగుదేశం నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ ఏ విధంగా వేధించారో, రైతులను కూడా ఇబ్బంది పెట్టారో, ఇవన్నీ కూడా రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత జూన్ 4వ తారీఖు వారికి అందరికీ దెబ్బడే, ఏమాత్రం అనుమానం లేదు. మనము రెట్టింపు చర్యలు తీసుకుని మన పైన అన్యాయంగా కేసులు పెట్టిన వారిని అన్ని కూడా కాపాడుకొని, కేసులు లేకుండా చేసుకొని, ఎవరైతే మన కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అధికారులను కానీ, అలాగే వారి పార్టీ నాయకులు కానీ ఒక్కరిని కూడా వదిలే సమస్య లేదు అని చెప్పి తెలియజేస్తూ, దానికి మీరు సైనికుల్లాగా ఈ కురుక్షేత్రంలో ఏదైతే శ్రీకృష్ణుడి పాత్ర పోషించారో మీరందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ 20 రోజులు ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేసి ఈ ప్రభుత్వం పోతే మనకు ఏం మేలు జరుగుతుంది, కూటమి ప్రభుత్వం వస్తే ఏం మేలు జరుగుతుంది, ఆ ప్రభుత్వం చేసిన నష్టాలన్నీ కూడా మీరు ప్రజలకు వివరించి ఈ అనిత గారికి సైకిల్ గుర్తుపైన, నాకు కమలం గుర్తుపైన ఓట్లేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.